హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో మా బాబు స్కూల్లో అనమాట పిల్లలందరూ దసరా హాలిడేస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఇస్తారు. సో అలా ఇచ్చిన ఈ యాక్టివిటీ ఏంటంటే ఒక ఆర్ట్ ఏమని చెప్పారు. దాంట్లో ఒకటి వచ్చి టాపిక్ వెజిటేబుల్స్ని యూజ్ చేసుకుని మీ పెయింటింగ్లో ఉండేలాగా చూసుకోమని చెప్పారనమాట. ఇంకొకటి ఏంటంటే వెస్ట్ బెంగాల్ థీమ్ ఇచ్చారనమాట నాకు. అంటే అయానికి వెస్ట్ బెంగాల్ థీమ్ ఇచ్చారు, లేదంటే తమిళనాడు ట్రెడిషనల్ ఫెస్టివల్ వైబ్స్ లాగా ఏమైనా ఆర్ట్ వేయమని చెప్పారనమాట. అలాగా ప్రతి క్లాస్కి ఒక టాస్క్ ఇస్తారు కదా. ఇదంతా కలిసి మాకు పీటీఎం రోజున ఒక ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశారు. సో పిల్లలు వేసిన ఆర్ట్ అయితే ఎంత బాగున్నాయంటే కొంతమంది అయితే అసలు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా వేశారనమాట. చాలా ముచ్చటేసింది, చాలా బాగా అనిపించింది. సో మేమేం చేస్తున్నాం అంటే మా ఆర్ట్ ఎక్కడ పెట్టారా అని చెప్పి ఎత్తుక్కుంటున్నాము. చివరిదాకా మా ఆర్ట్ పెట్టింది ఎక్కడ మాకు కనిపించలేదు. అయితే మేము ఇంకొక టైం కుదరక ఇంకొక 2-3 ప్లేస్లకి మేము వెళ్ళటం కుదరలేదనమాట. సో మేబీ అక్కడ ఏమన్నా అసెంబ్లీ ఏరియాలో కొన్ని పెట్టారని చెప్పి ఇన్ఫామ్ చేశారనమాట. ఇంకా అప్పటికే మధ్యాహ్నం అయిపోయిందని చెప్పేసి ఇంకా మేము వెనక్కి తిరిగి వచ్చేసాము. కానీ ఇప్పుడు మామూలుగా మన టైంలో కంటే ఇప్పుడు పిల్లలు అయితే ఎంత క్రియేటివిటీగా ఉన్నారు అనేది చిన్న వయసులోంచే వాళ్ళల్లో ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి ఇప్పుడు స్కూల్స్లో వీళ్ళు చేసే కృషి అయితే నాకు చాలా బాగా మంచి ఐడియా అనిపించింది. వాళ్ళకి ఏది ఎంత అవుతుందో అంత చేయండి అన్నట్టుగా. కానీ అసలు కొంతమంది పిల్లలు మాత్రం అసలు భలే వేశారు, ఆర్ట్స్ మాత్రం అదిరిపోయాయి. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మన ఛానల్లో వచ్చి వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే చాలా బాగుంటుంది అండ్ నాకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇవాళ మన వీడియో అనమాట. మీకు నచ్చితే మీరు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మేము వేసిన ఆర్ట్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. బాగుంది అంటే కామెంట్స్లో చెప్పండి. సో ఇదైతే వచ్చేప్పటికి శనివారం జరిగిందనమాట. సో శనివారం మేము పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయిపోయిన తర్వాత ఇంకా అట్లాగా దాన్ని ఆర్ట్ ఎగ్జిబిషన్ లాగా చక్కగా స్టెప్స్ నుంచి పెట్టేశారు. సో అక్కడి నుంచి అలాగా పైన ఫస్ట్ ఫ్లోర్ వరకు పెట్టేసి పైన ఒక 2-3 రూముల కింద డివైడ్ చేసేసారనమాట. ఒకటి సోషల్ ఎగ్జిబిషన్ అని, ఒకటి మ్యాథ్స్ ల్యాబ్ అని అలాగా. సో ఇవైతే మేము చేసిన ఆర్ట్ అనమాట, అయాన్ చేసిన. సో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.